నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఉమ్మడి కడప జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని మెలపాలయంకు చెందిన అబూబకర్ మహమ్మద్ అలీ అలియాస్ యూసఫ్ అన్నదమ్ముళ్ళు అనేక ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొని గత 30 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతూ ఉన్న వీరిద్దరిని తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1995 నుంచి పరారీలో ఉన్న అబూబకర్ పైన అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. ఇతను రాయచోటి పట్టణం కొత్తపల్లె ఉర్దూ పాఠశాల ఎదురుగా అమానుల్లా పేరుతో చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. స్థానికులు ఇతడిని కేరళ కుట్టిగా పిలుస్తారు. ఇక మహమ్మద్ అలీ 1999లో తమిళనాడు కేరళలోని బాంబులు పెట్టిన ఘటనలో నిందితుడు. ఇతనికి రాయచోటి మహబూబ్ బాషా వీధిలో సొంత ఇల్లు ఉంది. చీరల వ్యాపారంతో పాటు చిల్లర దుకాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వీరిద్దరూ అప్పుడప్పుడు కొన్ని నెలల పాటు కనిపించకుండా పోతారని, ఎవరైనా అడిగితే వ్యాపార నిమిత్తం వెళ్ళిపోతామని చెబుతారని చెప్పి స్థానికులు చెబుతూ ఉన్నారు. కాబట్టి రాయచోటిలో ఉన్న ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల మీ మధ్యలోనే మనం చూసుకుంటే ఉగ్రవాదులు నివసిస్తూ ఉన్నారు. మీరేమనుకుంటూ ఉంటారంటే మనకు తెలిసిన వాళ్ళే కదా, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నారని చెప్పేసి మీరైతే భావిస్తూ ఉంటారో. కేరళ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, అలాగే బంగ్లాదేశ్ కానీ ఇతర దేశాలు, పాకిస్తాన్ నుంచి వచ్చి కూడా రాయచోటిలో నివసిస్తూ ఉన్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి రాయచోటి పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారు మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే కానీ పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి. సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో మన మధ్యనే బ్రతుకుతూ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.